హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ ఫన్ బీస్ట్. ఈ రోజు నుంచి మన ఛానల్లో కొత్త కంటెంట్ అయితే తీసుకొస్తున్నాను. సో అతిగా ఎక్కువగా ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్న విషయం ఒకటే, ఐపీఎల్. ఐపీఎల్ టక్కర్, యాక్షన్ టక్కర్ ఎలా అయిందో ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను ఈరోజు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టీం, హియర్ వి గో, సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటే మన ఫస్ట్ ప్లేయర్ బ్యాటర్స్ గా సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు. అండ్ హీఈస్ ఏ ఫియర్లెస్ బ్యాటర్, కెన్ ప్లే ఫియర్లెస్ ప్లేయర్, 360 degrees ఆడతాడు. హ్యాస్ హిట్ ఏ పర్పుల్ ప్యాచ్, స్మార్ట్ 20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా 7 innings లో 329 runs తీసుకున్నాడు. అండ్ హీ స్టార్టెడ్ కీప్ వికెట్స్. ఓకే, అండ్ హీ సోల్డ్ ఫర్ సిఎస్కే ఫర్ బేసిక్ ప్రైస్ 75 lakhs. And another player we are going to next, Ruturaj Gaikwad. He's retired to CSK in the final price of 18 CR ki. He is also a good batsman in opening or one down ga baga ranistadu. And another player, he is from South Africa. We are saying Dewald Bravis. ఇతను కూడా వన్ ఆఫ్ ది 360 degree ప్లేయర్ అని అనుకోవాలి. బట్ కొద్దిగా నర్వస్ గా కనిపిస్తున్నాడు ఒక 2-3 మ్యాచెస్ నుంచి. అండ్ తనని రిటైన్ చేసుకున్నారు, 2.2 CR కి రిటైన్ చేసుకున్నారు సిఎస్కి. అండ్ హియర్ వి గో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫస్ట్ ఇయర్ బిడ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి సంభవం చోటు చేసుకుంది. మీరు చూస్తే ఒక బేసిక్ ప్రైస్ ప్లేయర్ ని 30 lakhs బేసిక్ ప్రైస్, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఐపీఎల్ ఫర్ హిస్ కెరియర్. మీరు చూసినట్టయితే తన పేరు వచ్చేసి కృతిక్ శర్మ. హీస్ పిక్ ఫ్రమ్ సెంచురీ డెబ్యూట్ ఇన్ రంజీ ట్రోఫీ, యావరేజ్ ఆఫ్ 30-36 ఇన్ T20s. He scored 334 runs of so far 11 innings across 2 seasons at Syed Mustak Ali Trophy. And he sold for CSK 14.2 CR. This is the highest bid in CSK this year. And our next person, Mana Tala is back. I'm favor his captaincy and his best strike rate మరి రిటైన్ చేసుకున్నారు మన సిఎస్కే. ఐ థింక్ దిస్ ఈస్ ఫైనల్ ఇయర్ ఆఫ్ హిజ్ IPL career. Let me check next player. And return from MS Dhoni, return from 4th year. Sorry, I forgot it. Return from 4th year. And next player, Sanju Samson. He's trade into the best of best Rajasthan Royals trade back to trade చేసుకున్నారు. 18 CR కి వాళ్ళైతే ట్రేడ్ చేసుకున్నారు. తర్వాత ఉర్విల్ పటేల్ ని కూడా రిటైన్ చేసుకున్నాడు 30 lakhs కి. అండ్ నెక్స్ట్ ఆల్ రౌండర్స్ కి వస్తే, ఫస్ట్ ప్లేయర్ మాథ్యూ షార్ట్స్. హీస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. చాలా బాగా ఆడతాడు, అగ్రెసివ్ ఓపెనర్. బౌలర్స్ ని అండర్ ప్రెజర్ లో పెడతారు. డిఫెన్స్ స్పిన్నర్ చేస్తాడు. మాన్యువల్ మ్యాచ్ ఆప్షన్ ఉంటుంది. వెరీ గుడ్ ప్లేయింగ్, ఫుల్ షాట్స్ ఈజీలీ స్కోర్ యాజ్ వెల్. తనని 1.5 CR బేసిక్ ప్రైస్ కి బై చేసుకుంది సిఎస్కే. అండ్ నెక్స్ట్ ప్లేయర్ జాక్రీ ఫోక్స్ ని కూడా న్యూజిలాండ్ నుంచి 75 lakhs కి బేస్ ప్రైస్ లో తీసుకోవడం అయితే జరిగింది. సోల్డ్ అయ్యాడు సిఎస్కే కి. ప్రశాంత్ వీర్, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది, మీరు కూడా చూడొచ్చు ఈ ప్లేయర్స్ ని ఎందుకు అట్ ఏ టైం ఫస్ట్ ఇయర్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ హిజ్ ఐపీఎల్ కెరియర్, 30 lakhs బేస్ ప్రైజ్ ఉన్న వాళ్ళని యాజ్ వెల్ యాజ్ కృతిక్ శర్మని అయితే ఎలా తీసుకున్నారో సేమ్ టు సేమ్ ప్రైస్ కి ప్రశాంత్ వీర్ ని కూడా తీసుకున్నారు. హీఈస్ ఏ ఆల్ రౌండర్, స్ట్రైక్ రేట్ యాజ్ 167, T20s 320 runs in 8 wicket across 10 matches in UP T20 లీగ్ లో. అఫర్ట్స్ గా బాగా అఫోర్డబుల్ పెడతాడు, ఫ్లెక్సిబిలిటీ త్రూ మిడిల్ ఓవర్స్. అండ్ హీఈస్ ఆల్సో, లెట్ చెక్ నెక్స్ట్ ఇయర్ మనకి ఎలా ఉంటుంది ఏమి అని చెప్పేసి చూపిస్తుంది సిఎస్కే. నెక్స్ట్ వన్ మోర్ పర్సన్,
అమాన్ ఖాన్ ని కూడా బై చేసుకోవడం జరిగింది యాజ్ ఏ ఆల్రౌండర్. బిగ్ హిట్టింగ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. హ్యాస్ ప్లేడ్ ముంబై అండ్ పుదుచ్చేరి. ప్రీవియస్లీ ప్లేడ్ ఇన్ కేకేఆర్ ఇన్ ఢిల్లీ ఆల్సో. బట్ వాళ్ళని మ్యాచ్ లో ఆడిచ్చినట్టయితే ఎవరు చూడలేదు అండ్ ఎవరు నోటీస్ కూడా చేయలేదు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ హియర్ వి గో, జేమీ ఓవర్టన్. రిటైన్ చేసుకున్న జేమీ ఓవర్టన్ ని. ఓవర్టన్ లాస్ట్ ఇయర్ కూడా ఒక మ్యాచ్ అన్నట్టు కూడా మా నోటీస్ కి అయితే లేదు. లాస్ట్ ఇయర్ కూడా 1.5 CR బేస్ ప్రైస్ కి తీసుకున్నారు. రామకృష్ణ ఘోష్ ని కూడా రిటైన్ చేసుకున్నారు. అండ్ వెనదర్ బిగ్ ప్లేయర్ శివన్ దుబే హియర్ కమ్స్. 12 CR కి రిటైన్ చేసుకుంది సిఎస్కే. తను కూడా లాస్ట్ ఇయర్ కూడా పర్ఫార్మెన్స్ అంతగా రానికపోవడం వల్ల సిఎస్కే వెనకబడింది. నెక్స్ట్ పర్సన్ ఆయుష్ మహాత్రేని మధ్యలో ట్రేడ్ చేసుకున్నా కూడా బట్ వెరీ గుడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. చాలా బాగా రన్ ఇచ్చాడు. అండ్ ఈవెన్ టు మన ఏసియా కప్ లో కూడా హీస్ ప్లేడ్ వెల్ ఆఫ్ హిస్ కెరియర్. హియర్ కమ్స్ బౌలర్స్ స్టార్టింగ్ విత్ మ్యాట్ హెన్రీని కూడా సిఎస్కే బేస్ ప్రైస్ కి బై చేసుకుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇస్ ఆఫ్టర్ 7 years తర్వాత ఫస్ట్ ప్లే అని చెప్పాలి అయితే మ్యాట్ హెన్రీకి. సీమ్ బౌలర్, గుడ్ అఫోర్డబుల్, కెన్ బౌల్ హిమ్ బోత్ వేస్ అండ్ ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ both also manually used with new ball. And next player అఖిల్ హుసేన్ ని కూడా సన్ రైజ్ కి ఆడుతున్నాడు ఇంతకు ముందు. తర్వాత హోల్డ్ చేశారు, ఆ తర్వాత 2 years బ్యాన్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. తర్వాత సిఎస్కే కి ఇప్పుడు 2 crores కి బై చేసుకున్నాడు. యూజువలీ బౌల్స్ వికెట్ టు వికెట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వెల్ పవర్ ప్లే. నెక్స్ట్ ప్లేయర్ రాహుల్ చహర్ కెన్ ఆల్సో బౌల్ లెగ్ స్పిన్ అండ్ బోత్ వేస్, లెగ్ స్పిన్ అండ్ ఇన్ స్వింగ్. తను కూడా క్విక్ వికెట్ అని చెప్పాలి, క్విక్ పేసర్ అండ్ ఇతన్ని పంజాబ్ నుంచి సిఎస్కే కి పంజాబ్ రిలీజ్ చేసింది. సిఎస్కే 5.2 crore కి బై చేసింది. నెక్స్ట్ ప్లేయర్ అన్షుల్ కంబోజ్ ని కూడా రిటైన్ చేసుకుంది 3.4 CR కి. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్ అండ్ హీస్ ప్లేడ్ బోత్ వేస్ ఆఫ్ బౌలింగ్. గుర్జ్పానిత్ సింగ్ అంట, హిస్ నేమ్ ఇస్ వెరీ డిఫరెన్స్. గుర్జ్పానిత్ సింగ్ రిటైన్ చేసుకుంది 2.2 CR కి అండ్ హీస్ ఆల్సో పేస్ బౌలర్. ముఖేష్ చౌదరిని కూడా 30 lakhs కి రిటైన్ చేసుకుంది. నాథన్ ఎల్ఎస్ ని కూడా 2 crores కి రిటైన్ చేసుకుంది. నూర్ అహ్మద్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్పిన్ బౌలర్. హీస్ బౌల్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ కమిటెడ్లీ, can spin in swing and out swing balls also. In spin also took 8 wickets from 10 matches last season. Nice player and tanani 10 crores ki retain చేసుకుంది. ఖలీల్ అహ్మద్ ని 4.8 CR కి రిటైన్ చేసుకుంది. హీ ఈజ్ ఆల్సో పేస్ బౌలర్. శ్రేయస్ గోపాల్ ని కూడా రిటైన్ చేసుకుంది సిఎస్కే. చూసారు కదా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టోటల్ సిఎస్కే హోల్ టీమ్. చూద్దాం ఈ సీజన్ లో ఎలా రాణిస్తారనేది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇలా లైక్ చేస్తేనే మీరు ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. అండ్ దే ఆర్ ఆల్సో నో హూస్ ప్లేయింగ్, హూస్ నాట్ ప్లేయింగ్ ఇన్ 25 players. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.